నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో పోజరీ సంతకాలతో ఆర్థిక నేరాలకు పాల్పడిన డ్వాక్రా విఓఏ చదరం వెంకటలక్ష్మిపై ఏ విధమైన చర్యలు తీసుకోకుండా ఎంక్వైరీ పేరుతో అధికారులు నీరు కారుస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విధి విధానాలతో గ్రామీణ ప్రాంతాల్లో పేదరికానికి దిగువన ఉన్న పేద కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కునేలా ఒక ప్రక్క ప్రభుత్వ యంత్రాంగం చూస్తూ రాష్ట్రంలో ఎస్హెచ్జీల ద్వారా కోట్లాది రూపాయలను మహిళల ఖాతాల్లో జమ చేసి వారి యొక్క పురోగతిని దృష్టిలో పెట్టుకుని వారి ఆర్థిక సాంఘిక అసమానతలు తొలగించి ప్రతి పేద మహిళ తన కుటుంబాన్ని ఆర్థికంగా తీర్చిదిద్దుకోవాలనే ప్రభుత్వ ఆలోచనను ప్రక్కన పెట్టి ఫోర్జరీలతో ఆర్థిక నేరాలకు పాల్పడిన విఓఏ చదరం వెంకటలక్ష్మిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ఆమె వలన ఎంతమందిని మానసికంగా కృంగిపోయేలా చేస్తున్నారని, అధికారులు ఏమీ పట్టినట్టు ఉండటం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీనికి బాధ్యులైన వారిని ఉద్యోగాల నుండి తొలగించి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. వణుకు పుట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గుమ్మలదొడ్డి, గవరపేట, డ్వాక్రా మహిళా సంఘాలకు న్యాయం చేయాలని, చదరం వెంకటలక్ష్మి వారిని కాపాడాలని, విఓఏగా కొనసాగకుండా ఆమె ఆగడాలు అడ్డుకట్ట వేయాలని డ్వాక్రా మహిళలు కోరుతున్నారు. ఇక వేయబోయిన వారు డ్వాక్రా అధికారులు హెచ్చరించారు. కార్యక్రమంలో బీశెట్టి వరలక్ష్మి, అనుపోజు సరస్వతి, ఆడారి మంజు, సూరిశెట్టి నాని, అబ్బిరెడ్డి చిన్ని, సూరిశెట్టి రామారావు, సూరిశెట్టి సంధ్య, సూరిశెట్టి మహాలక్ష్మి తదితర బాధిత డ్వాక్రా గ్రూప్ మహిళా సభ్యులు ఉన్నారు. పనిచేయండి. నేను గోకవరం మండలం నుంచి గుమ్మలదొడ్డి గ్రామం అండి మాది. మేము మా అత్తగారు డ్వాక్రా క్లియర్ చేసేద్దామని మేము బ్యాంక్కి వెళ్ళామండి. బ్యాంక్కి వెళ్తే చదరం వెంకటలక్ష్మి గారికి మొత్తం బాకీ ఎంత ఉందో చెప్పిందండి, చేసింది. చదరం వెంకటలక్ష్మి అంటే ఎవరమ్మా? ఓకే ఓకే సరే చెప్పండి, లక్ష్మి గారు మాట్లాడండి. అయితే డ్వాక్రా బ్యాలెన్స్ ఎంత ఉందో కూడా చెప్పిందండి. మేము మొత్తం అంతా క్లియర్ చేసేస్తామని చెప్పామండి. చెప్పినా సరే మా అకౌంట్లు అన్నీ కూడా క్లోజ్ చేసేసిందండి. అకౌంట్ క్లోజ్ చేసేస్తాం వల్లనే మా పిల్లలతో మేము ఎంత ఇబ్బంది పడుతున్నామండి. ఇబ్బంది పడుతుంటే ఒకరికి ఏ రోజుకి ఆ రోజు పూజ చేస్తేనే కానీ కడవలేని పొట్టగడవలేని పరిస్థితులు అండి. మా పరిస్థితులు అయితే చిన్నపిల్లలతో ఎంత ఇబ్బంది పడ్డామండి. భోజనం చేయని రోజులు కూడా ఉన్నాయండి. మాకు అంతనవన్నీ ఇబ్బంది పెట్టిందండి ఆవిడ మమ్మల్ని. అకౌంట్ క్లోజ్ చేయించేసి తిరిగి మరికి మమ్మల్ని ఇల్లుకి లాగేసి మమ్మల్ని చాలా ఇబ్బంది గురి చేస్తుందండి చదరం వెంకటలక్ష్మి గారు. మీ సంతకాలు పోజరీ చేస్తుందని చెప్పారు. కూడా పోజరీ చేస్తుందండి. మేము పెట్టలేదండి సంతకాలు. మా అకౌంట్ నెంబర్లు కూడా ఇవ్వలేదండి ఆవిడకి. మేము ఇవ్వకుండా మా అకౌంట్ నెంబర్లు కూడా తీసుకుందండి బయట నుంచి. సంతకాలు కూడా పెట్టించిందని ఆవిడే పెట్టిస్తుందండి. సంతకాలు కూడా అసలు ఆవిడ ఎలా ఎందుకు పెట్టాలో మాకు న్యాయం కావాలండి. మాకు ఆధారం ఏమీ లేదు. మహాలక్ష్మి అండి, గోకవరం మండలం, గుమ్మలదొడ్డి గ్రామం అండి. మేము డ్వాక్రా మాది వేరే పంచాయతీలో ఉన్నాయండి. మేము వేరే గ్రూపుల్లో ఉన్నామండి. మా అత్తగారి గ్రూప్ మేము కడుతున్నామండి. కట్టినా సరే కట్టుబడి ఏ నెల కూడా మేము ఆఫ్ చేయలేదండి. సాక్ష్యాలతో చూపిస్తామండి మేము. కానీ మాకు మొత్తం బ్లాక్ చేస్తారండి అకౌంట్లు అన్ని. మా తోటగాళ్ళు 3 ఆవిడకి భర్త లేడండి. పిల్లలు చూస్తే మరి అకౌంట్లు బ్లాక్ అయినాడు. మహాలక్ష్మి గారా మీ పేరు? అవునండి. మహాలక్ష్మి గారు, అకౌంట్ బ్లాక్ అయిన విషయం బ్యాంక్ మేనేజర్ గారితో మీరు ఏమైనా మాట్లాడారా? మాకు తెలియదండి. 6 రోజుల కిందట మా తోటగాళ్ళు ఇద్దరితోటి బ్లాక్ మెయిల్ చేశారండి. 6 రోజులు బ్లాక్ చేస్తామని చెప్పారండి. కానీ మాకు తెలియదు. నాకైతే తెలియదండి. నాకైతే చెప్పలేదండి బ్యాంక్ మేనేజర్ అయితే. గ్యాస్ బుక్ చేసుకుంటే నాకు అకౌంట్ ఆగిపోయిందని తెలిసిందండి. దానివల్ల తెలిసిందండి నాకు. మా చిన్న
తోటకోళ్ళ గారి పిల్లలకైతే 3 రోజులు అన్నం కూడా లేదండి పాపం. భర్త లేడు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చెరుకు 200, 100 రూపాయలు ఫోన్ పే చేస్తే వాళ్ళ పిల్లలకు పెట్టుకొని ఏదో పరిస్థితిలో ఉండేవారండి. అయినా సరే చాలా ఇబ్బందులు మమ్మల్ని అయితే వీధులు 10 ఒక్కరికి కూడా చెప్పిందండి, అందరితోటి కూడా మేము కట్టలేనట్టు చేసిందండి. కానీ మేము అకౌంట్ మొత్తం డబ్బులు అన్ని కట్టేస్తామండి. మీ డోకరా సంబంధించి ఏ బాకీ కూడా లేదండి. నెలకి మేము కట్టుకుంటామండి. ఇప్పుడు డోకరాలు అయితేనే ఏ నెల కూడా మేము ఆగలేదండి. అయినా సరే మమ్మల్ని ఇంతలా ఇబ్బంది పెట్టిందని 10 రోజులు పెట్టి ఏడిపెడుతున్నారండి. మమ్మల్ని ఎవరి దగ్గరికి వెళ్ళి న్యాయం జరగట్లేదని బ్యాంక్కి వెళ్ళామని బ్యాంక్ కాడ ఇవన్నీ చెప్పారండి. బ్యాంక్ మేనేజర్ గారు మా వల్ల ఏమీ లేదండి, ఆవిడే చేసిందని చెప్తున్నారండి. డోకరా ప్రెసిడెంట్ అడుగుతుంటే హ్యాండ్ మేడ్ చేసింది అంటున్నారండి. ప్రెసిడెంట్ ఏమో సమాధానం చెప్పట్లేదండి డోకరా ప్రెసిడెంట్ కూడాను. మరి ఈ విషయం మరి మండలంలో ఏపీఎం గారికి సిసి గారికి ఎవరికైనా చెప్పారమ్మా? ఇంకా ఎవరికీ తెలియలేదండి. బ్యాంక్ కాడికి వెళ్ళి వచ్చామని బ్యాంక్ కాడ మాకు ఇలాగని తెలిసింది అంతండి. వాళ్ళందరికీ సాయం చేయమని మేము కోరుతున్నామండి. మా ఇబ్బందులన్నీ అర్థం చేసుకోమని అడుగుతున్నాం. మేము రోడ్డు మీద ఎక్కామండి. 1000 రోజులు పొట్ట కడక ఉన్నామంటే మమ్మల్ని రోడ్డు మీద ఎక్కించారండి.